उग्रं वीरं महाविष्णुं शशवन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युं नमाम्यहम्. నమస్కారం మిత్రులారా, నేను మీ అవినాష్. మన సింహ మైథాలజీ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఇన్ని రోజులు నా వీడియోస్కి ప్రేమ చూపించినందుకు మీకు ధన్యవాదాలు. రామాయణంలో మనం రావణుడి గురించి తెలుసుకునే ముందు రావణాసురుడి గురించి తెలుసుకుందాం. ప్రతి కథకి ఒక ఆరంభం ఉంటుంది, కానీ రావణ కథలో ఒక శాపంతో మొదలైంది. ఆయన రాక్షసుడే కాదు, ఒక మహాపండితుడు, ఒక మహావీణావాదికుడు, ఒక యోధుడు, పరమశివ భక్తుడు. మరి అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఎలా తన అహంకారం వల్ల చరిత్రలో ఒక హెచ్చరికగా మిగిలిపోయాడు? రండి, రావణ యొక్క అసలు కథని తెలుసుకుందాం. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుకి ఇద్దరు ద్వారపాలకులు ఉండేవారు, జయ మరియు విజయ. ఒకరోజు సనక, సనంతన, సంతన కుమార మహర్షులు విష్ణు దర్శనం కోసం వచ్చారు. కానీ జయ మరియు విజయ వాళ్ళని లోపటికి అనుమతి ఇవ్వలేదు. ఆ అవమానం తట్టుకోలేక మహర్షులు ఇలా శపించారు, మీరు భూమి మీద రాక్షసులుగా పుట్టండి అని. ఆ సమయంలో విష్ణు భగవానుడు ప్రత్యక్షమై 2 అవకాశాలు ఇచ్చాడు. మొదటి అవకాశం, 7 జన్మలు నా భక్తులుగా జన్మించి వైకుంఠానికి చేరుకోండి అని అంటారు. రెండో అవకాశం, 3 జన్మలు నా శత్రులుగా జన్మించి నా వైకుంఠాన్ని చేరుకోండి అని అంటారు. అయితే జయ మరియు విజయ వైకుంఠాన్ని త్వరగా చేరుకోవాలని రెండో అవకాశాన్ని ఎంచుకుంటారు. ఆ 3 జన్మల్లో మొదటి జన్మ హిరణ్యాక్ష, హిరణ్యకశపుగా జన్మిస్తారు. రెండవ జన్మలో రావణ, కుంభకర్ణగా జన్మిస్తారు. మూడవ జన్మలో శిశుపాలకుడు, దంతవక్రగా జన్మిస్తారు. ఇలా రావణ జన్మ ఒక దైవిక శాపంతో మొదలైంది. రాక్షస రాజు అయిన సుమాలి మళ్ళీ ప్రపంచంలో గొప్పగా నిలబడాలని కోరుకున్నాడు. అప్పుడు తన కూతురు అయిన కైకసిని విశ్రవ మహర్షిని వివాహం చేసుకోమని సలహా ఇచ్చాడు. విశ్రవ బ్రహ్మవంశానికి చెందిన గొప్ప తపస్వి. వాళ్ళిద్దరికీ కొన్ని సంవత్సరాల తర్వాత 4 సంతానం కలిగారు. మొదటి సంతానం దశగ్రీవ, రెండవ సంతానం కుంభకర్ణ, మూడవ సంతానం విభీషణ, 4వ సంతానం శూర్పణఖ. దశగ్రీవని ప్రపంచం మొత్తం తర్వాత రావణ అని పిలిచింది. దశగ్రీవ అంటే 10 తలలు కలిగిన వాడు. ఆ 10 తలలు కేవలం భయపెట్టడానికి కాదు అని చాలా పురాణాల్లో నమ్మేవారు. అవన్నీ ఆయన జ్ఞానం, తెలివి, శక్తి మరియు వివిధ విద్య ప్రత్యేకలు అని నమ్మేవారు. ఆయన వేదాలు, సహస్రాలు, జ్యోతిష్యం, సంగీతం, ఆయుర్వేదంలో నిపుణుడు. ఆయన వీణ గొప్పగా వాయించేవాడు. ఆయన యుద్ధ రంగంలో వీరుడు. ఆయన తెలివికి సమానమైన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆయన జ్ఞానం పెరిగే కొద్దీ గర్వం కూడా పెరిగింది. తనకంటే గొప్పవారు ఎవరు ఉండకూడదు అని తన ఆలోచన మనసులో బలంగా నాటుకుపోయింది. రావణ జీవితంలో అతి గొప్ప అమాయశమైన శివభక్తి. ప్రతిరోజు శివుని ధ్యానం, ప్రతి నిమిషం శివనామం. కానీ భక్తితో పాటు అపారమైన శక్తి పొందాలని కోరిక కూడా పెరిగింది. అందుకే బ్రహ్మని ప్రసన్నం చేయడానికి ఘోరమైన తపస్సు చేశాడు. చాలా కాలం తపస్సు చేసినా బ్రహ్మ కనిపించలేదు. అప్పుడు తన భక్తిని చూపెట్టడానికి తన తలలని ఒక్కొక్కటిగా అర్పిస్తూ వెళ్ళాడు. 9వ తల అర్పించిన తరువాత 10వ తలని కూడా అర్పిస్తున్న సమయంలో బ్రహ్మ ప్రత్యక్షమై ఆయన రావణ తలని తిరిగి ఇచ్చాడు. ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. రావణ ఇలా కోరుకున్నాడు, దేవతలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు ఎవరు నన్ను ఏం చెయ్యలేరు అని చెప్పారు. కానీ మనుషులు చిన్నవాళ్ళు అని భావించి వాళ్ళని పట్టించుకోలేదు. అదే ఆయన చేసిన పెద్ద తప్పు. ఆ వరాలు పొందిన తర్వాత రావణుని ఎదుర్కోవడం చాలా కష్టమైపోయింది. ఆయన రాజ్యం మీద రాజ్యం గెలుచుకున్నాడు. దేవతలను ఓడించాడు. కుబేర దగ్గర ఉన్న పుష్పక విమానం లాక్కున్నాడు. బంగారు లంకను తన రాజధానిగా మార్చుకున్నాడు. లంక సంపదతో, బంగారంతో, వైభవంతో ప్రపంచాన్ని గొప్ప నగరంగా వెలిగింది. కానీ ఆయన అహంకారం కూడా అలాగే వేగవంతంతో పెరిగింది. ఒకరోజు రావణ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నంది ఆయనని ఆపాడు. దానికి రావణ నవ్వాడు. కోపంతో మొత్తం కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించాడు. అప్పుడు శివ కేవలం తన పాదం యొక్క వేలతో పర్వతాన్ని కిందికి నొక్కాడు. రావణ ఆ పర్వతం కింద
ఇరుక్కుపోయాడు, కానీ భయపడలేదు. భక్తితో శివుని స్తుతిస్తూ మధురమైన గానం పాడాడు. అదే ఈరోజు శివతాండ స్తోత్రముగా ప్రసిద్ధి పొందింది. ఆయన భక్తిని మురిసిపోయి శివ చంద్రహాస దివ్య ఖడ్గాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఒకరోజు రావణ తన అమ్మ కైకేసి శివ పూజ చేస్తున్నప్పుడు చూశాడు. ఆమె కోరిక ఒకటే, నేను సాక్షాత్ శివ ఆత్మలింగంతో పూజ చేయాలి అని. ఆ కోరిక విని రావణ మరోసారి ఘోరమైన తపస్సు చేశాడు. శివ ప్రసన్నమై ఆత్మలింగాన్ని ఇచ్చాడు. కానీ ఒక షరతును పెట్టాడు. ప్రయాణంలో ఎక్కడ భూమి మీద పెట్టకూడదు అని. రావణ ఒప్పుకొని లంకకు వైపు బయలుదేరాడు. దేవతలందరికీ భయం పట్టింది. ఆత్మలింగం లంకా చేరితే రావణుని ఎవరు గెలవలేని పరిస్థితి వస్తుంది అని. అప్పుడు గణేష ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చాడు. మధ్యలో రావణకి సంధ్యావందనం సమయం అయ్యింది. లింగం కొంచెం సేపు పట్టుకోమని బాలుడికి ఇచ్చాడు. బాలుడు 3 సార్లు పిలిచాడు. అప్పుడు రావణ సమాధానం ఇవ్వకపోవడంతో లింగం భూమి మీద ప్రతిష్ఠించాడు. ఆ ఆత్మలింగం అక్కడే స్థిరపడిపోయింది. ఆ పవిత్ర ప్రదేశమే ఈరోజు గోకర్ణగా మారింది. రావణ కేవలం యుద్ధవీరుడు కాదు, ఆయన తన ప్రజలని చాలా బాగా పాలించేవాడు. రాజ్యం సంపన్నంగా ఉండేది. విద్యకి ప్రాముఖ్యత ఇచ్చేవాడు. సంగీతాన్ని ఉత్సాహపరిచాడు. శివ ఆరాధనని వ్యాపించాడు. కానీ ఒక రాజుని ఎత్తిన అహంకారం అదే రాజుని కింద పడుస్తుంది. రావణాసురుణ్ణి వధించడానికి విష్ణుమూర్తి ఒక గొప్ప అవతారాన్ని ఎత్తాడు. ఎలా వధించాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.